తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. ట్రావెల్స్ బస్సులకు వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నిన్న చేవెళ్ల, మొన్నటి కర్నూలు బస్సు ప్రమాదాలు మరవక ముందే ఇవాళ ఒక్క రోజే 4 చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణికుంట బ్రిడ్జ్ వద్ద వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ని వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు క్షతగాత్రులను కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. మెట్పల్లి డిపోకి చెందిన బస్ హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. ఏలూరు జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. లింగపాలెంలో భారతీ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు వీరంకి ప్రవీణ్ బాబుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బార్ ట్రావెల్స్ బస్. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. చెన్నై కొత్తపల్లి మండలం దామాజుపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది బస్. వరుస ప్రమాదాలు జరుగుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్న ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి. తూతూ మంత్రంగా 1-2 రోజులు తనిఖీలు చేపట్టడం, మళ్లీ పాత పద్ధతిలో లంచాలు తీసుకుని వదిలేయడం మామూలే అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచైనా ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయో చూడాలి. మరి రైటిక వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మనం ఈ 1 మంత్ నుంచి కూడా చూస్తున్నాం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఒక్క రోజే 4 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సో ఇప్పటికైనా అంటే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? రోడ్ల మరమ్మతులు చేపట్టడం, ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? బస్ ఎక్కితే బ్రతికి బయట పడతామా లేదా, ఇప్పుడు ఇదే అందరిలో ఉన్నటువంటి బిగ్ డౌట్. బస్సు ఎక్కామా, బస్సులో కూర్చున్నామా, మళ్ళీ బస్సు గమ్యస్థానానికి చేరేంత వరకు బ్రతుకు జీవుడా అనేలాగా అందరూ కూడా భయపడే రోజులు వచ్చేసాయి. బస్సు ఎక్కితే మా ప్రాణాలకు గ్యారంటీ లేదు అనేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకు అంటే రోడ్డు ప్రమాదాలు రోజుకొకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఒకరోజు 2, 3, 4 అంటే వరుసగా క్యూ కడుతున్నాయి. నువ్వు ఇక్కడ జరిగితే ఇక్కడ ఎందుకు జరగకూడదు, అక్కడ జరిగితే ఇక్కడ ఎందుకు జరగకూడదు అన్నట్టుగానే ఒక శాపంలాగా రోడ్డు మీద వెళ్ళేటటువంటి బస్సులైనా, ట్రక్కులైనా, ట్రాక్టర్లైనా ఏవైనా సరే ఒక శాపంలాగా తయారైపోయింది. రోడ్డు ఎక్కిన తర్వాత వాహనము మళ్ళీ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా భద్రత లేకుండా పోయింది. తప్పెవరిది? ఈ మొత్తం వ్యవహారాల్లో తప్పెవరిది అంటే అటు ప్రభుత్వాలదా, లేకపోతే వాహనం నడిపే డ్రైవర్లదా అంటే ఎవరిది కాదు. తప్పు ఎవరిదైనా వెనక ఉన్నటువంటి డ్రైవర్ సీట వెనక కూర్చున్నటువంటి ప్రయాణికులది. బస్ ఎక్కి టికెట్ తీసుకొని డబ్బులు ఇచ్చి మన ప్రాణాలని మనమే చేతులారా పోగొట్టుకోవడం అంటే ఇదేనేమో. బస్సు ఎక్కితే మాత్రం డైరెక్ట్ శ్మశాన వాటికకు వెళ్ళి అక్కడ పడుకునేలాగా పరిస్థితి అయితే నెలకొనుంది. ఎంత దారుణం అంటే చెప్పుకుంటూ పోతే కర్నూలు కావచ్చు. కర్నూలులో బస్సు తగలబడిపోయింది. ప్రజలందరూ కూడా, ప్రయాణికులందరూ కూడా మసి బూడిదైపోయారు. చేవెళ్ళ చూసుకుంటే మాత్రం ఇసుక మొత్తం ట్రక్కుతో వెళ్తున్నటువంటి ట్రక్తో వెళ్తున్నటువంటి కంకర ఏదైతుందో ఆ కంకరంతా కూడా మనుషుల మీద పడి, చిన్నపిల్లల మీద పడి వాళ్ళందరూ ఊపిరాడక నుజ్జు అయిపోయారు. ఇప్పుడు చూసుకుంటే కరీంనగర్, నల్గొండ ఇలా ప్రతి చోట కూడా ఏలూరు కావచ్చు, ఏదో ఒక ఇన్సిడెంట్ బస్సులే టార్గెట్గా ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో చూసుకుంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే అమ్మో ప్రమాదం జరిగింది, అమ్మో ఇంతమంది చనిపోయారు అనేలాగా ఉండేటటువంటి సిచ్యువేషన్లో తర్వాత ఎప్పటికో 2-3 ఏళ్ళకి ఎప్పుడో మళ్ళీ ఒకటి జరిగింది. కానీ ఎప్పుడైతే కర్నూలులో ప్రమాదం సంభవించిందో, కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం తర్వాత
వరుసగా క్యూ కడుతున్నాయి. ప్రతి చోట కూడా క్యూ కొడుతున్నాయి. ఆఖరికి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా నిన్న చూసుకుంటే రాజస్థాన్లో ఒక ట్రక్కు వచ్చేసి మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తొక్కుకుంటూ పోతే సుమారు 20 మందికి పైగా చనిపోయారు. మనకు భద్రత ఉందా, మనిషి అనేవాడు బ్రతికే స్వేచ్ఛ ఉందా అనేలాగా పరిస్థితి నెలకొని ఉంది. ఏమాత్రం కూడా చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాదాలకు బలైపోతున్నారు. అయితే ఇక్కడ ఒకటి, రోడ్ల మీద, హైవేల మీద గుంతలు ఉండడము, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడము, టర్నింగ్ల దగ్గర సిగ్నల్ బోర్డ్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అనేవి 100 కారణాలు ఉన్నప్పటికీ కానీ ఆ కారణాలు 100 కారణాలు అనేది ఒక్కటి ఏ మాత్రం కూడా 100 కారణాలు లేవు అని చెప్పుకుంటే ప్రమాదాల తీవ్రత అనేది తగ్గుతుంది. కానీ అలాగని మొత్తం డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడిపేటటువంటి విధానం మారిపోతుంది అంటే మాత్రం మారదు. వాళ్ళు మందు తాగి వాహనాలు నడుపుతుంటారు. రాంగ్ రూట్లో వచ్చేవాడు ఇది మా నాన్న వేయించిన రోడ్డు, నేను రాంగ్ రూటే వస్తాను, మీరే కావాలంటే పక్కకి వెళ్ళండి అని వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్న వేయించిన రోడ్డులాగా రాంగ్ రూట్లలో వచ్చేస్తుంటారు. నిన్న ట్రక్ ఏదైతే ఉందో కంకరతో వెళ్తున్నటువంటి ఆ ట్రక్ అంతా కూడా వాడి సొంత రోడ్డు అయినట్టు, వాడి నాన్న రోడ్డు వేయించినట్టుగానే రాంగ్ రూట్లోకి వచ్చేసాడు. అలా రాంగ్ రూట్లోకి రావడం ఇంత భారీ ప్రమాదానికి, సుమారు 19 మంది చనిపోవడానికి వాడు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్, ఆ డ్రైవర్ చేసినటువంటి బ్లండర్ మిస్టేకే అంతమంది చనిపోయారు. అదొకట. ఇంకా ప్రధానంగా చూసుకుంటేమో ఓవర్ స్పీడు. ఈ డ్రైవర్లు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది చాలా పద్ధతిగా సేఫ్గా తీసుకెళ్ళడానికి చాలా అంటే చాలా భద్రంగానే డ్రైవ్ చేస్తుంటారు. కానీ కొంతమంది డ్రైవర్లు మాత్రము వేగం, అంటే బ్రేక్ మీద కాలు వేస్తే పాపం అనే విధంగా ఎక్స్కలేటర్ మీద మాత్రమే కాలు పెడతారు. బ్రేక్ మీద కాలు పెడితే అదేదో తప్పు అయిపోయినట్టు, అదేదో పెద్ద నేరం చేసినట్టుగా ఫీల్ అయిపోతూ కూడా బ్రేక్ మీద కాలు వేయకుండా ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, టర్నింగ్ వచ్చినా, మలుపు వచ్చినా ఇలాగ స్టైల్గా తిప్పుతూ మొత్తం లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా వాళ్ళు ఇలా ప్రయాణికులు ఇలా ఊగుతూ అంటారు. ఆ రేంజ్లో బస్సులంతటినీ కూడా వంచి తిప్పుతూ కూడా ఏదో పెద్ద డ్రైవింగ్, వాడికి మాత్రమే డ్రైవింగ్ వచ్చే విధంగా కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ కూడా బస్సులు నడుపుతూ ఉంటారు. ఇలా చాలా ఇన్సిడెంట్లు ఇప్పుడు జరిగినటువంటి వాటిల్లో కూడా అదే మలుపులు ఏవైతే ఉంటాయో ఆ మలుపుల దగ్గర ఏమాత్రం కూడా బ్రేకులు వేయాలా, బ్రేకులు వేసి చిన్నగా తిప్పాలి అనేటటువంటి దాన్ని మర్చిపోయి ఎంత మలుపు వచ్చినా సరే దాన్ని స్పీడ్గా తిప్పడము, ప్రయాణికులు అందరూ కూడా ఒకవైపు ఒరిగిపోయేలాగా ఉండడం. ఒకవేళ ఏదన్నా జరిగితే స్కిడ్ అయితే మొత్తం బస్ అంతా కూడా బోల్టా పడుతుంది. అలానే ఇప్పుడు కూడా ఏదైనా బోల్టా పడింది, బస్సు కూడా బోల్టా పడడానికి కారణం ఏంటంటే అదే ఓవర్ స్పీడ్లో టర్నింగ్ల దగ్గర ఏమాత్రం కూడా ఆగకుండా బస్సులు తిప్పడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. రైట్ నౌ ఈ రోజేం జరుగుతుందో, రేపేం జరుగుతుందో అనేటటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. ఖచ్చితంగా ఈ ప్రమాదాలు జరగకుండా రాత్రిపూట వెళ్ళేటటువంటి ప్రయాణికులు కావచ్చు, లేకపోతే ఉదయం పూట వెళ్ళేటటువంటి డ్రైవర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త. అయ్యా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకైనా మంచిది ఏమంటారు 100 మీద వెళ్ళే వాళ్ళు 80 మీద వెళ్ళండి, 80 మీద వెళ్ళే వాళ్ళు 60 మీద వెళ్ళడం ఇది ఉత్తమం. ఎందుకంటే చాలా ఉత్తమం అంటే ఉత్తమం. ఏదో మనకు సేఫ్టీ మనకేం కాదులే, మనకు మాత్రమే ఏమీ కాదు అనుకుంటే అది మూర్ఖత్వం అయిపోతుంది. ఖచ్చితంగా రోడ్డు మీద మృత్యుదేవత అలా ఎదురు చూస్తూ ఉంటుంది. యమధర్మరాజు ఖచ్చితంగా అక్కడ రెడీగా ఉంటాడు. ఏమాత్రం కూడా ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా మొత్తం ఇలా పాశం విసిరేసి మీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్ అదొక్కటి మాత్రమే చెప్పగలము. అతివేగం అనేది ఖచ్చితంగా మీతో పాటు వెనకున్నటువంటి ప్రయాణికులు కూడా ప్రాణం తీస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణికులు మెయిన్, మీరు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు డ్రైవర్లకు నిలదీసి అడగండి. ఏమాత్రం కూడా స్పీడ్గా వెళ్తున్నా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నా కానీ చేతులెత్తి వేలు చూపిస్తూ మర్యాదగా చిన్నగా వెళ్ళు, మళ్ళీ చెప్తున్నా మర్యాదగా చిన్నగా వెళ్ళు అని నిలదీయండి. తప్పేమీ లేదు. ప్రయాణించేటటువంటి ప్రయాణికుడికి అధికారం ఉంది. వాడు డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వారు, కండక్టర్ అయినా సరే మాకు తెలుసులో ఎలా వెళ్ళాలి అంటే చొక్కా పట్టుకొని అడగచ్చు. తప్పేమీ లేదు అక్కడ. డెఫినెట్గా కూడా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాడు అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకైనా ఫోన్ చేయండి, లేకపోతే ఆ డ్రైవర్కైనా సరే బస్సు ఆపిచ్చి నిలదీసి చిన్నగా వెళ్ళు అని చెప్పి వార్నింగ్ ఇవ్వండి. ఏం రిక్వెస్ట్ కూడా అవసరం లేదు, వార్నింగ్ ఇస్తే మీ ప్రాణాలు మీతో పాటు వెనుకున్నటువంటి ప్రయాణికులకు కూడా మీరు ఒక దిక్సూచిలాగా మారుతారు. మీరు చెప్పేటటువంటి వార్నింగ్ కూడా డెఫినెట్గా కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కొంతమంది ఓవర్ స్పీడ్తో వెళ్ళడానికి, అందులోనూ రాత్రిపూట ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో
వాళ్ళు మరీ అతివర్షం అంటే ఒక ట్రావెల్ బస్సుని ఇంకొక ట్రావెల్ బస్సు ఓవర్ స్పీడ్ చేసి కమ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంటారు కాబట్టి అటువంటివి అన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. సో వాటన్నిటిని కూడా నిర్మూలించడానికి ఏమన్నా చేయాలంటే ఇదే మెయిన్ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయం. ఇదే ప్రయాణికులందరూ కూడా డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే ఒక స్టెప్ ముందుకేసి వార్నింగ్ కూడా ఇచ్చినా ఏ మాత్రం తప్పైతే లేదు. రైట్, థ్యాంక్ యూ మధు.